జై సద్గురు ప్రభు మహారాజుకు జై. నిర్గుణానంద బూరుగురాములయ్య గారికి జై. మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై. జై జై శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై. ఈ జనన మరణములు మానపాలి అంటే అచల పరిపూర్ణ బోధ వలన మాత్రమే సాధ్యపడుతుంది. ఈ యొక్క అచల పరిపూర్ణ బోధ ముందు ఏ బోధలు కూడా పనికిరావు. ఎట్లాగూ పనికిరావు అంటే గాఢాంధకారమైనటువంటి చీకటి సకల పదార్థములను సకల వస్తువులను కమ్మివేసి కానరాకుండా చేయును. కానీ ఆ గాఢాంధకారమైనటువంటి చీకటి ఒక సామర్థ్య దీపము యందు పనికిరాదు. ఆ దీపము యొక్క ప్రకాశము దివిటి ముందు పనికిరాదు. ఆ దివిటి యొక్క ప్రకాశము దావాగ్ని ముందు పనికిరాదు. ఆ దావాగ్ని యొక్క ప్రకాశము సూర్యుని ముందు పనికిరాదు. ఆ సూర్యుని యొక్క తేజస్సు మేఘం ముందు పనికిరాదు. మేఘం ఆ సూర్యుని కూడా కప్పేస్తుంది. ఆ మేఘం యొక్క సామర్థ్యము వాయువు యందు పనికిరాదు. ఆ మేఘం యొక్క సామర్థ్యము వాయువు యందు పనికిరాదు. గాలి ఎటు తోలితే అటు వెళ్ళిపోతుంది ఆ మేఘం కూడా. అట్లాగే మహాతంత్రముగా ఈ బోధ ముందు అంటే ఈ యొక్క అచల పరిపూర్ణ బోధ ముందు ఏ బోధలు కూడా పనికిరావు. మిగిలిన బోధలు ఈ యొక్క ఎరుక రహితము చేయుటకు సమర్థములు కావు. ఎందుకంటే ఈ యొక్క ఎరుక గట్టిగా చుట్టిన తాటాకుల కొత్త సాప వంటిది. కొత్త సాప ఇప్పి క్రిందపరచగానే ఏ ప్రకారంగా మరల ముడుచుకొని పోతుందో ఆ రీతిగానే ఈ యొక్క ఎరుక విశ్రాంతిగా ఉన్నట్టే కనపడి అప్పుడుకప్పుడే కప్పుకొని పోతుంది. కనుక ఈ యొక్క ఎరుక కూటము ఎన్నడూ కూడా పనికిరాదు. ఈ ఎరుకే సత్యమని దీన్నే నమ్ముకొని ఉంటే మొప్పు తప్పదండోయ్. ఎందుకంటే ఈ యొక్క ఎరుక దీన్ని నమ్ముకుంటే ఏ విధంగా మొప్పు తప్పదు అంటే తేళ్ళు మూటను కొనుక్కొని నెత్తి మీద పెట్టుకొని ఎగిరినట్లే అవుతుంది. ఈ యొక్క ఎరుకను నమ్ముకుంటే తేళ్ళు మూటను కొనుక్కొని నెత్తి మీద పెట్టుకొని ఎగిరితే ఏమవుతుంది? ఆ తేళ్ళు ముక్కుతో పొడవక తప్పదు, అంటే కొట్టక తప్పదు, వీడు బాధపడక తప్పదు. పాముతో సరసము పులితో సామాసం చేస్తే ఏ విధంగా మొప్పు తప్పదో ఆ విధంగానే యొక్క లేని ఎరుకను ఉన్నదనుకొని నమ్ముకొని ఉంటే మొప్పు తప్పదు. అంతేకాదు నీడను ఆశించినటువంటి కప్ప పాము పడగ కిందకు చేరినట్లే అవుతుంది ఈ యొక్క ఎరుకను నమ్ముకుంటే. కప్ప నీడను ఆశించింది, సుఖాన్ని ఆశించి నీడ కిందకి వెళ్ళి సుఖపడదామనుకొని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? పాము పడగ కిందకి వెళ్ళింది. కానీ ఆ పాము ఊరుకుంటుందా? అది మింగేస్తుంది. అట్లాగే ఆకలితో ఉన్నటువంటి మేకపిల్ల పులి పాలకు ఆశపడి పులెమ్మడబడ్డట్లే అవుతుంది ఈ యొక్క ఎరుకను నమ్ముకుంటే. ఆకలితో ఉన్న మేకపిల్ల పులి పాలకు ఆశపడింది, పులి వెనకాలబడింది. ఆ పులి ఊరుకుంటుందా? వెనక తిరిగి దాన్ని తినేస్తుంది. అట్లాగే నడుముకు పెద్ద బండ కట్టుకొని బావిలో పడ్డట్లే అవుతుంది ఈ యొక్క ఎరుకను నమ్ముకుంటే. నడుముకు పెద్ద బండ కట్టుకొని బావిలో పడితే ఏమవుతూ ఉన్నాడు? మునిగిపోతున్నాడు. మునిగినప్పుడు బతకాలనిపించి ఈతేసినప్పటికీ కూడా అడు కట్టుకుందేంటి? బండ. ఆ బండ తేలనిస్తుందా? తేలనివ్వదు, ముంచేస్తుంది. మునిగినవాడు ఏమవుతున్నాడు? సస్తూ ఉన్నాడు. చచ్చినవాడు ఏమవుతున్నాడు? మరలా పుడుతూ ఉన్నాడు. భగవద్గీత చెప్పిందిగా, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మదా పరిహార్యేదే నత్వం చోచితుమర్హసి. పుట్టినవాడు చస్తూ ఉన్నాడు, చచ్చినవాడు మరలా పుడుతూ ఉన్నాడు.
ఈ జనన మరణాలు ఎట్లాంటివి? నిద్ర మేలుకొలుపుల వంటివి. నిద్రించిన వాడు ఈ శరీరంలో మేలుకుంటున్నాడు, కానీ మరణించిన వాడు ఇంకొక శరీరంలో మేలుకుంటున్నాడు. కనుక ఇట్లా సస్తూ పుడుతూ ఈ యొక్క ఎరుకను నమ్ముకున్నవాడు ఇట్లా సస్తూ పుడుతూ రంగుల రాట్నము వలె, పుల్లాల కుమ్మరి చక్రము వలె జనన మరణ ప్రవాహ రూపమైన సంసార చక్రమందు మునుగుతూ తేలుతూ సస్తూ పుడుతూ బావి యందు గిలకలాగా జనన మరణములు ఎత్తుతూ ఉన్నాడు. ఈ యొక్క ఎరుకను నమ్ముకున్నాం, ఈ యొక్క ఎరుకే సత్యమని, ఇదే నిత్యమని దీన్ని నమ్ముకున్నటువంటి వాడు బావి యందు గిలకలాగా జనన మరణాలు ఎత్తుతూ ఉన్నాడు. కనుక ఈ జనన మరణములను తప్పించుకోవాలి అంటే అచల పరిపూర్ణ సాంప్రదాయ సద్గురువును ఆశ్రయించి సూది మొనమాపుటకు సందు లేకుండా నిండి నివిడీకృతమై ఉంటే పరిపూర్ణము. ఈ యొక్క ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది? కనుక ఈ యొక్క ఎరుక ఎక్కడి నుంచి రాలేదు అంటే ఎరుక అంటే ఏది? తాను ఎప్పుడు కూడా పుట్టనే లేదు. పుట్టని వాడికి సావు ఎక్కడ ఉన్నది? పుట్టని వాడికి సావు ఎక్కడ ఉన్నది? కనుక తాను పుట్టనే లేదు అనేటటువంటి దృఢమైనటువంటి నిశ్చయము కలిగి ఈ యొక్క జనన మరణ భ్రాంతి రహితము కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జై శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై.